ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఈ క్రిస్మస్ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపబడును గాక. క్రిస్మస్ అంటే గొప్ప పండుగ, ప్రపంచానికి అంతటికీ పండుగ, ప్రజలందరికీ పండుగ. ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ సంతోషానందములతో గడుపుకుంటున్నటువంటి ఈ దినాలలో మనం కూడా ఈ పండుగ సందర్భంగా దేవుని మాటలు విని, దేవుని చిత్తానుసారంగా నడుచుకుని, దేవునికి ఇష్టలుగా ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనమున్నట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఈ క్రిస్మస్ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపేటటువంటి దేవాది దేవుడు. ప్రజలందరికీ ఇది సువర్తమానము, శుభవార్త. ప్రజలందరూ కూడా సంతోషానందములతో గడుపుకుంటున్నారు. ఎందుకనగా ఏదైనా ప్రత్యేకంగా మానవుల్లో నుండి, పాప శాపములో నుండి విడిపించడానికి సర్వాధికారి అయినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు దివి నుండికి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. 2023 సంవత్సరాలకి పూర్వమే ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు, ఆయన పనిని ప్రారంభించి ముగించినటువంటి దేవుడు. గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలని జరిగించినటువంటి దేవాది దేవుడు. అందుచేతనే మనమందరము ఈ శుభ దినాలలో, ఈ క్రిస్మస్ సందర్భంగా చాలామంది క్రిస్మస్ అంటే ఒక పండుగ అనే ఆచార రీతిగా కాకుండా, మరి ఒక పండుగ అంటే ఒక క్యారల్స్ అనేటటువంటిదిగా కాకుండా, ఒక పండుగ అంటే క్యాండిల్స్ పండుగ అని కాకుండా, ఒక పండుగ అంటే మనము నూతన వస్త్రాలు ధరించుకొని సన్నిధిలోకి వెళ్ళి రావటము అని కాకుండా, పండుగ అంటే మన గృహాలని, మందిరాలని శుభ్రం చేసుకుంటాం అంటే కాకుండా, మన హృదయాలని పరిశుద్ధపరచుకొని, మన హృదయంలో ఆయన నింపుకొని ఈ యొక్క పండుగను ఆచరించాలి. ఇది క్రిస్మస్ ఆరాధనలు మనం జరిగించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు అయ్యింటున్నాడు. అట్టి ఆరాధనలకు ఆయనకు కావాలి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ప్రభావముతో. ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రజలందరూ, లేక సియోనులో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, దేవుని బిడ్డలైనటువంటి వారు, దూరదేశంలో దూర ప్రాంతంలో బిడ్డలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ శుభ సందర్భముగా దేవునిని ఆరాధించాలి, దేవునిని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. దేవుడు గడిచినటువంటి క్రిస్మస్ దినము నుండి ఈ క్రిస్మస్ దినం వరకు 365 దినాలు కూడా తన కృపలో భద్రపరిచి మరి యొక్క క్రిస్మస్ దినాన్ని చూడడానికి కృపనిచ్చినటువంటి దేవాది దేవుడు అయ్యింటున్నాడు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరం చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు. అందుచేతనే ఈ క్రిస్మస్ దినాన మనమందరం కూడా సంతోషానందములతో దేవునిని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి. ఎవరెవరు ఆరాధించాలి, ఎవరెవరికి దేవుడు అని మనం ఆలోచన చేసినట్లయితే 49వ కీర్తన 1వ వచనంలో సామాన్యులకు, సామంతులకు, ధనికులకు, దరిద్రులకు, లోక నివాసులందరికీ కూడా దేవాది దేవుడు అయి ఉంటున్నాడు ఆయన. ఇది ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైనటువంటి శుభవార్త అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఏంటి ఆ శుభవార్త? మానవుడు పాప శాపము నుండి విడిపించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, దేవుని బిడ్డలుగా, దేవుని జనాంగముగా, దేవుని సొత్తుగా చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఈ లోకములో ఆయన దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు. అందుకని మత్తయి సువార్తలో చూసినట్లయితే 1వ అధ్యాయంలో 21వ వచనంలో చూసినట్లయితే, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మానవునిలో ఒక పాపం అనేటటువంటి ఉంది. ఆ పాపము నుండి విడిపించి, శాపము నుండి విడిపించి వారినందరినీ కూడా దేవుని జనాంగముగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా చేయాలని కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు. అందుచేతనే ఈ కార్యాన్ని దేవాది దేవుడే స్వయంగా ఈ లోకంలోనికి వచ్చి
ప్రజలందరికీ, మానవులందరికీ పాపశాపము నుండి విడిపించడానికి ఆయన కృప చూపించినటువంటి దేవాది దేవుడు. అదేవిధంగా దేవుని వాక్యంలో లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైనటువంటి సువార్తమానము అని తెలియజేయబడినటువంటిది. కాబట్టి ప్రజలందరూ కూడా దేవాది దేవుని తెలుసుకోవాలి. ఆయన్ని తెలుసుకొని ఆయనే సర్వ సృష్టికర్తని, ఆయనే సర్వాధికారిని, ఆయనే సర్వజ్ఞుడని, ఆయనే సర్వము సృష్టించిన వాడని, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినటువంటి దేవాది దేవుడని, మానవులను కూడా సృజించిన దేవుడు ఆయనేనని ప్రతి వారు తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వారిలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ, వారిలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ, వారిలో ఉన్నటువంటి శాపాలన్నిటినీ తుడిచివేసుకోవడానికి దేవుని అంగీకరించి నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన చేయడానికి ఆయనను మీ హృదయంలో నింపుకున్నట్లయితే, నిజమైన క్రిస్మస్ ఎవరికంటే ఎవరైతే మారారో, ఎవరైతే మార్పు చెందారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా చేయబడ్డారో, ఎవరైతే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, కుటుంబములుగా చేయబడ్డారో, ఎవరైతే ఆయనను హృదయంలో చేర్చుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజమైన క్రిస్మస్ చేస్తున్నటువంటి వారు అయి ఉంటున్నారు. మరి నిజమైన క్రిస్మస్ చేయనటువంటి వారు ఎవరంటే నామకార్థం కొనేటటువంటి వారు, లేకుంటే క్రిస్మస్ రోజున వచ్చి మరలా క్రిస్మస్ వరకు రాకుండా ఉండేటటువంటి వాళ్ళు, వారి జీవితాలని మార్చుకున్నటువంటి వారు, వారి కుటుంబాలని మార్చుకున్నటువంటి వారు, వారి బిడ్డల్ని మార్చుకున్నటువంటి వారు నిజంగానే సంతోషంగా, ఆనందంగా క్రిస్మస్ జరుపుకోవాలనుకుంటారు. కానీ నిజమైన సంతోషము అది కాదు ప్రియుల. ఎందుకంటే వారు నామకార్థంగా చేస్తూ ఉన్నారు, నిజమైన స్థితిని తెలుసుకోలేకపోతున్నారు. వారు శాపము నుండి, పాపము నుండి విమోచన కలగజేసుకోలేకపోతారు. కాబట్టి ఇది నాన్న ప్రత్యేకంగా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి వారు, సామాన్యులైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా, లోక నివాసులు ఎవరైనా సరే దేవుని మాటలు విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకుంటే దేవాది దేవుడు 2023 సంవత్సరం క్రితమే ఆయన ఈ లోకములో మానవాళి పాపం నిమిత్తము ఈ లోకానికి వచ్చి పాప విమోచన కొరకు ఆయన వచ్చి తన కార్యాన్ని ప్రారంభించి ముగించినటువంటి దేవాది దేవుడు. కాబట్టి ఇది ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానము. సియోనులో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, సియోనులో ఉన్నటువంటి ప్రతి కుమారుడు, సియోనులో ఉంటే ప్రతి కుమార్తె, ప్రతి వారు అట్టి భయభక్తులు కలిగి ఆయన కృపలో సాగిపోవాలని దేవాది దేవుడు కోరుకుంటున్నారు. ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి మార్చబడినటువంటి వాడై దేవాది దేవుడు మన పాపము నుండి, మానవాళి పాపమును విడిపించడానికి వచ్చాడని నమ్మి విశ్వాసం ఉంచి ఆయనలో సాగిపోయినట్లయితే వారిని, వారి కుటుంబాలను ఈ లోకములో బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాకుండా పరలోక వారసులుగా చేసి ఆయన గొప్ప కృప చూపించేటటువంటి దేవాది దేవుడు. కాబట్టి దేవాది దేవుడు ఈ యొక్క క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు మీకును, మీ కుటుంబాలకును, సామాన్యులకును, సామంతులకును, ధనికులను, దరిద్రులకును, లోక నివాసులందరికీ అనుగ్రహింపచేసి తన కృపలో ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు నూరుదంతులుగా, వేదంతులుగా దీవించి ఆశీర్వదించి మిమ్మలను, మీ కుటుంబాలను గొప్ప దీవెనలతో, ఆశీర్వాదాలతో, సంతోష ఆనందంతో నింపి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి నూరుదంతులుగా, వేదంతులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి గడిచినటువంటి క్రిస్మస్ దినము నుండి ఈ క్రిస్మస్ దినం వరకు నీ కృపలో భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. గడిచిన క్రిస్మస్ దినము నుండి ఈ క్రిస్మస్ దినం వరకు మాకును, మా కుటుంబాలకును, సియోనులో ఉన్న ప్రతి కుటుంబానికి, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, మీ మాట విన్న వారికి, మీ చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారికి కృపాక్షేమములు ఇచ్చి ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఘనమైన బలమైన కార్యాలను జరిగించినటువంటి దేవాది దేవుడు. కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ వర్తమానం, ఈ మాటలు విన్నటువంటి ప్రతి కుటుంబము, ప్రతి కుమారుడు, సియోనులో ఉన్నట్టు ప్రతి వారు కూడా నా తండ్రి విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకొని నాయన ఈ క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు సియోనులో నుండి నూరుదంతులుగా, వేదంతులుగా పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిం పొందమని పేరు పేరున ప్రతి వారిని కూడా నాయన సియోను నుండి మీరు దీవించి ఆశీర్వదించండి. క్రిస్మస్ దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహింపచేయండి దేవుడు. అటు రీతిగా వారిని, వారి కుటుంబాలను
బహుగా దీవించి ఆశీర్వదించి తన కృపల భద్రపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.